లాక్డౌన్ లోపింగ్ యథార్థవాది లోక విరోధికి స్వాగతం. ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో చిన్న కవిత. యత్ర నార్యస్తు పూజ్యంతే. కరుణకు మారుపేరైన కన్నతల్లి కసాయిగా మారుతోంది. నవమాసములు మోసి కని వదిలివేస్తోంది కనికరము లేకుండా. బుడిబుడి నడకల బుజ్జాయలకు బుజ్జగింపులే కరవు. అనుక్షణం టీవీ క్షణం చాటింగులో మీటింగులో. చాకిరికి అత్త చాటింగ్కి అమ్మ నేటి తరం తీరు. పిల్లలకు ఆయాలే అమ్మలన్నది నమ్మలేని నిజం. ఒక పుస్తక పరిచయాల మాయాజాలం, సహజీవనం సజీవ దహనం. కట్టుకున్న తను కన్నవారి జీవనం దుర్భరం. ఇతర నార్యస్తు పూజ్యంతే మారుతుంది అర్థం. పూజ్యమంటే శూన్యమని, వారు లేకుంటేనే దేవతలు ఉంటారని. ఒత్తిళ్లలో పిల్లల్ని సైతం వదిలివేయడానికి ఒత్తిళ్ళే ఒక కారణమైతే, మాతృ మమకార కారక జన్యుశక్తి బలహీనపడడం అసలు కారణమని ఒక పరిశోధన సారాంశం. మందులేని మహమ్మారి కరోనాకు సూది మందు కనుగొని ప్రపంచానికి అందించిన పవిత్ర భారతావని నాది. మాతృ మమకార కారక జన్యుశక్తి పెంచే మందు కనుగొంటుంది. అమ్మధనం మాయమై, అమ్మధనమై పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. జై హింద్. అమ్మకు అన్నం పెట్టినవాడు, భరతాంబకు దండం పెట్టినవాడు, అమ్మ భాష మరచినవాడు నా దేశానికి అవసరం లేదు. భరత్ మాతాకు జై.